వాస్తవమైన ఇవాళ కార్యక్రమంకి ముఖ్య అతిథులు మీరు అందరం. ఆల్ ద గర్ల్స్, ఆల్ ద స్టూడెంట్స్. నేను ముఖ్య అతిథి కాదు, మీరే అందరం ముఖ్య అతిథి ఉన్నారు ఈ ప్రోగ్రామ్కి. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ మీ గురించి, మీకోసం, మీ ద్వారానే ఉంది. సో దట్ ఈస్ వై ఇన్ ట్రూ సెన్స్ యూ ఆల్ ఆర్ ద చీఫ్ గెస్ట్. అండ్ ఇవాళ మామూలుగా నేను ఎప్పుడైనా స్కూల్కి విజిట్ చేసినప్పుడు క్లాస్ రూమ్స్ చూస్తాను, స్కూల్ డ్రెస్లు చూస్తాను. ఇవాళ మీరు అందరం కొంచెం ఫ్రీగా ఎన్వైరన్మెంట్లో అంత మంచిగా వైబ్రెంట్ క్లోత్స్ వేసుకొని ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను, మీ అందరికీ చూసిన అండ్ రిలాక్స్డ్ అయిపోయాను. సో చాలా 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 సంతోషం. మన లైఫ్ ఈజ్ అ సర్కిల్. ఐ ట్రూలీ బిలీవ్ దట్ లైఫ్ ఈజ్ అ సర్కిల్. మన జీవితం ఒక వృత్తం. ఎందుకు ఇప్పుడు మీ డాన్స్ చూసిన అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది. నేను కూడా మీలాగా 6th 7th క్లాస్లో ఉన్నప్పుడు నా స్కూల్కి టీచర్స్ డే ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ లాగా అప్పుడు ఉన్న కలెక్టర్ గారు మిసెస్ అల్కా ఉపాధ్యాయ గారు మా స్కూల్కి వచ్చింది. దాట్స్ ద ఫస్ట్ టైం నాకు ఆ ఐడియా వచ్చింది. నేను ఇంటికి వెళ్ళి నా డాడీతో అడిగాను, డాడీ ఇవాళ ప్రోగ్రాంలో ఒక కలెక్టర్ ఏమైనా వచ్చింది, ఏముంటుంది అసలు కలెక్టర్ ఏం చేస్తుంది, ఆమెకి నా టీచర్ వాళ్ళు అంతా ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు, ఆమె టీచర్ వాళ్ళు మామూలుగా టీచింగ్ చేస్తారు, ఇంజనీర్స్ ఇల్లు కడతారు, డాక్టర్స్ పేషెంట్స్ చూస్తారు, కలెక్టర్స్కి అసలు ఏం పడి ఉంటుంది, ఏం చేస్తుంది. ఆ థాట్ నేను నా డాడీతో అడిగాను. అప్పుడు అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే వాట్ ఈజ్ అ కలెక్టర్, వాట్ షీ డస్ అండ్ వై ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ జాబ్. అండ్ అప్పుడు ఆ రోజు నేను డిసైడ్ చేశాను, ఓకే పెరిగిన అప్పుడు నేను కూడా కలెక్టర్ అయిపోవాలి. అండ్ కట్టు ఇవాళ నేను మళ్ళీ ఒక స్కూల్కి విజిట్ చేసి మీ అందరికీ చూస్తున్నాను. బట్ దిస్ టైం నేను స్టేజ్కి ఆ సైడ్ లేను, ఈ సైడ్లో ఉన్నాను. దీనికి సంతోషం. అండ్ దాట్స్ వై ఐ సే లైఫ్ ఈజ్ అ సర్కిల్. So first of all, thank you so much for inviting me, and it was a pleasure seeing some of the performances. నేను వచ్చిన అప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళు లంబాడి డ్రెస్సెస్, వాళ్ళు ఏం డాన్స్ చేస్తారు చూస్తున్నా. సో ఐఎమ్ గ్లాడ్ దట్ నా స్పీచ్ ముందుకి వాళ్ళు వచ్చి డాన్స్ చేశారు. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఇంప్రెస్డ్. యువర్ ఫస్ట్ వెల్కమ్ డాన్స్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్. యువర్ పిరమిడ్ ఆల్సో, ఆల్ ద పర్ఫార్మెన్సెస్ ఆర్ ఆఫ్ వెరీ ఎక్సలెంట్ క్వాలిటీ. మామూలుగా there is a culture to compare our students of government school with corporate schools. I think మీ performances ఇంకా బెటర్గానే ఉంది. సో గుడ్ జాబ్ ఆల్ ఆఫ్ యూ that you put in that effort and quality. క్వాంటిటీ అందరు చేయగలుగుతారు కానీ క్వాలిటీ చాలా కష్టం. మీరు క్వాలిటీ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు, దాట్ ఈస్ వెరీ గుడ్. ఇంకా నాకు చెప్పడం జరిగింది, మన జిల్లాలో మీ స్కూల్లోనే 2nd హైయెస్ట్ ఎన్రోల్మెంట్. మీ స్కూల్లో అంత పెద్ద గ్రౌండ్, మీరు ఆల్రెడీ ఒక పిఎం శ్రీలో సెలెక్ట్ అయిన స్కూల్, మీ రిజల్ట్ కూడా మామూలుగా దాదాపు 100%. ఇంకా వేరే రకాలు యాక్టివిటీస్లో కూడా మీరు ముందుకు ఉన్నారు. సో కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఫార్ గివింగ్ అ గుడ్ నేమ్ టు అవర్ డిస్ట్రిక్ట్, అండ్ వీఆర్ ఆల్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో స్కూల్ ఉంది కాబట్టి 2-3 సబ్జెక్ట్స్ నా ఫేవరెట్. నేను ఎప్పుడైనా కేజీబీవీలకి ఎక్కడైనా ఎనీ గర్ల్స్ స్కూల్కి వెళ్తే ఆ 2-3 సబ్జెక్ట్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడతా. ఒకటి, స్కూల్లో ఉన్నప్పుడు అకాడమిక్స్లో మీరు అందరం చదువుతారు, కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, స్పోర్ట్స్, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఈక్వలీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ గ్లాడ్ దట్ యువర్ స్కూల్ ఈస్ గివింగ్ యూ దట్ ఆపర్చునిటీ. యూ హ్యావ్ టు ఇన్కల్కేట్ సమ్ మోర్ అదర్ హాబీ. ఆ హాబీ కెన్ బి యువర్ సింగింగ్, యువర్ డాన్సింగ్, రైటింగ్ పోయమ్, పెయింటింగ్. ఎందుకంటే పెద్ద అయినా అప్పుడు వెన్ యూ డూ అ జాబ్ ఆర్ ఎనీథింగ్ యూ విల్ గెట్ సో టైర్డ్, ఓన్లీ యువర్ హాబీ విల్ కీప్ యూ అలైవ్. మీరు మార్నింగ్ నుంచి నైట్కి ఆఫీస్లో ఉంటారు, దీని తర్వాత మీ ఫ్యామిలీకి చూస్తారు, అప్పుడు అంతా ఎగ్జాస్టెడ్ అయిపోతారు. అప్పుడు ఏమైనా హాబీ, నా హాబీ రైటింగ్ పోయిటరీ. యాజ్ అండ్ వెన్ ఐ రైట్ ఐ గెట్ రిలాక్స్డ్. సిమిలర్గా మీరు కూడా ఏమైనా ఒక హాబీ ఇప్పుడు నుంచి డెవలప్ చేయగలిగితే ఫ్యూచర్లో దాట్ విల్ బీ యువర్ బెస్ట్ ఫ్రెండ్. Second habit, please inculcate a habit to read newspaper.
మీ స్కూల్లో లైక్ యూ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. సో హూ ఈజ్ యువర్ ప్రైమ్ మినిస్టర్, హూ ఈజ్ యువర్ చీఫ్ మినిస్టర్, అగ్రికల్చర్లో ఏం నడుస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం నడుస్తుంది, ఏమైనా న్యూ ఇన్వెన్షన్ వచ్చింది, సొసైటీలో ఏమేమి ఇష్యూస్ జరుగుతుంది, దీనికి సొల్యూషన్ ఏముండొచ్చు, ఆల్ దోస్ ఐడియాస్ యూ విల్ గెట్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. సో దాట్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ గర్ల్స్ స్పెషలీ హ్యావ్ టు బి ఇండిపెండెంట్. స్వాతంత్రత. ఇప్పుడు స్వాతంత్రత, విమెన్ ఎంపవర్మెంట్ గురించి చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. నేను దీనికి సింపుల్లీ కోడిఫై చేశాను. ఫస్ట్, యూ హ్యావ్ టు బి ఫిజికలీ ఇండిపెండెంట్. సెకండ్, యూ హ్యావ్ టు బి ఇమోషనలీ ఇండిపెండెంట్. అండ్ లాస్ట్, యూ హ్యావ్ టు బి ఎకనామికలీ ఇండిపెండెంట్. ఇప్పుడు ఫిజికల్ ఇండిపెండెన్స్ అంటే యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్. స్ట్రాంగ్ అంటే ఓన్లీ కరాటే మాత్రమే కాదు, ఇన్ జనరల్ ఫిజికల్ ఫిట్నెస్, so that you can take care of your own health. You are fit and strong enough to do whatever work you want to do, and in case anything happens, you are able to give a befitting reply. దీని గురించి మీ స్కూల్లో ఉన్న పీటీ, రన్నింగ్, యోగా దీనిలో పార్టిసిపేట్ చేయండి, స్పోర్ట్స్ కూడా చేయండి. నేను మా కామన్ ఆబ్జర్వేషన్ ఏముంది, 5th, 6th, 8th వరకు ఉన్న గర్ల్స్ చాలా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. సడన్గా 9th, 10th వచ్చినాక వాళ్ళు కొంచెం షై అయిపోతారు. They feel no, ground is for boys, not for us. No, ground is equally for us. And మీ స్కూల్లో తో అంత బ్రిలియంట్గా గ్రౌండ్ ఉంది. సో కంటిన్యూ టు వర్క్ ఆన్ యువర్ ఫిజికల్ ఫిట్నెస్. సెకండ్ ఈజ్ ఇమోషనల్ డిపెండెన్స్. ఇమోషనల్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు వరకు మీరు చిన్న ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ లైఫ్, బట్ నాట్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ లైఫ్. సో ప్లీజ్ రియలైజ్ దట్ మీరు ఇక్కడ అంత మంచి స్కూల్లో చదువుతున్నారు, దీని తర్వాత ఇంటర్ చేస్తారు, డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, దీని తర్వాత ఖచ్చితంగా ఏమైనా జాబ్ చేయాలి. చేస్తారా? యూ హ్యావ్ టు డూ అ జాబ్. డజంట్ మ్యాటర్ స్మాల్ ఆర్ బిగ్. మీరు ఒక నెలకి 20,000 రూపీ తీసుకురాగలితే బెస్ట్. మీరు 2 lakh రూపీ పర్ మంత్ శాలరీ జాబ్ చేస్తారు, అప్పుడు కూడా బెస్ట్. కానీ ఏమైనా ఒక జాబ్ చేయాలి. బికాస్ వీఆర్ లివింగ్ ఇన్ 2025. ఓన్లీ ఒక పర్సన్ ఒక ఫ్యామిలీలో పడి చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్. బోత్ ద పర్సన్ విల్ హ్యావ్ టు వర్క్. మీరు ఎర్నింగ్ చేయగలిగితే అప్పుడే మీ ఫ్యామిలీకి, మీ సెల్ఫ్కి మీరు మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతారు. అండ్ సెకండ్లీ, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఇండైరెక్ట్. ఓకే, అండ్ 10 years, 15 years తర్వాత మీ సైడ్ నుంచి ఎవరైనా నా ప్లేస్లో వస్తారు. పక్కా? సో విత్ దాట్ విష్ దట్ సమ్ గర్ల్ ఫ్రమ్ దిస్ స్కూల్ విల్ బికమ్ అ కలెక్టర్ and come back here and give a speech on annual day. With that wish only, I wish you all the best of luck, and congratulations for a brilliant performance. Thank you.